నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు. ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది. ఇంతకీ టీడీపీని వీడిన ఆ సీనియర్ నేత ఎవరు? టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీకి గుడ్ బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. వైసీపీ కండువాను కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గొల్లపల్లి సూర్యారావు సొంత నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుండి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును ఓడించారు. 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో మట్టి కరిచారు. వచ్చే ఎన్నికల్లో రాజోల్ టికెట్ గొల్లపల్లికి దక్కేలా లేదు. తన కూతురికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. అది కూడా సాధ్యపడకపోవచ్చంటూ టీడీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. తన ఇంటి ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. త్వరలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. వైసీపీలోకి వస్తే అమలాపురం లోక్సభ టికెట్ను గొల్లపల్లికి కేటాయిస్తారని సమాచారం. ఈ ఆఫర్తోనే ఆయన వైసీపీలోకి వస్తారని చెబుతున్నారు.